సమాజానికి ఒక అత్యద్భుతమైన జీవితాన్ని ప్రసాదించాలని ఈ 3 సంవత్సరాల ప్రజాపాలనలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్ని తీసుకొని మన తెలంగాణ సమాజాన్ని దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక సమున్నత స్థాయిలో నిలబెట్టాలన్న ఏకైక సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. శ్రీ గౌరవ ముఖ్యమంత్రి గారు, వారికి సాదర స్వాగతం. ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి స్వాగతం తెలియజేద్దాం. అలాగే గౌరవ మంత్రివర్యులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, అందరికీ స్వాగతం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే వేదిక దగ్గరికి విచ్చేశారు. వారు అలాగే శ్రీ పొన్నం ప్రభాకర్ గారు, రవాణా శాఖ మంత్రులు, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు, వారికి కూడా సాదర స్వాగతం. ఇతర మంత్రివర్గ తన మాట
ఒక్కసారి హైదరాబాద్ మహానగరం ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజనల్ ఎకానమీగా ప్యూర్ రేర్ అంటూ యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా సాంకేతికంగా పచ్చని పల్లెలతో పంటలు పండే సస్యశ్యామల తెలంగాణగా మార్చేందుకు రైజింగ్ 2047 తెలంగాణలో ప్రధానమైన 3 మంత్రాలు అవే ప్యూర్ అండ్ రేర్. ఈ క్యూర్ ప్రాంతంలో యాజమాన్య హక్కుల రిజర్వేషన్తో సరసమైన యాజమాన్య ఫ్లాట్లు ఇందిరమ్మ ఇండ్లుగా ప్రజలకు అందించేందుకు మొత్తం 400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా, 528 చదరపు అడుగుల బిల్టప్ ఏరియా, 5 లక్షల ప్రభుత్వ రాయితీతో ఉచితం భూమి ఖర్చు అంటూ తెలంగాణ ప్రజా ప్రభుత్వ అధినేత ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రజలకు అంకితం చేసేందుకు వేయించేసిన ఈ శుభ సందర్భంలో మనందరికీ తెలుసు, రోటీ కపడా ఔర్ మకాన్. ప్రతి వ్యక్తికి ఆర్థిక స్థాయితో సంబంధం లేకుండా గరీబా అమీరా అనే దాంతో ఏమాత్రం సంబంధం లేకుండా అందరికీ అవసరమైన ఒక కూడు గూడు గుడ్డ, ఈ 3 ఇందిరాగాంధీ గారు యావత్ భారతదేశానికి ఇచ్చిన సందేశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలల ఇంటిని సాకారం చేసుకునే అవకాశంగా ఇప్పుడు సాధ్యం చేశారు. సొంత ఇల్లు సొంతం చేసుకోవచ్చు కదా, అద్దె ఇంట్లో ఎందుకుంటారు అని ఒక ప్రశ్నను మనలో రేకెత్తించి సొంత ఇంటికి దరఖాస్తుదారులు ఇప్పటికే చాలామంది దరఖాస్తులు చేసుకున్నారు. సాంకేతికంగా మీకు సమాచారం అందించేందుకు ప్రభుత్వ అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ అత్యంత విలువైన ప్రాంతాల్లో సొంత ఇంటి కలను సాకారం చేసుకునే అవకాశం కల్పిస్తున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, గౌరవ గృహ నిర్మాణ శాఖ మంత్రులకు, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులకు, మన రాష్ట్ర మంత్రివర్యులందరకు, ఆనరబుల్ ఎంపీస్, ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్, అలాగే రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది యావత్ ప్రజానీకం. పారదర్శకంగా దరఖాస్తుల్ని పరిశీలిస్తూ 360 డిగ్రీస్ అంటే మనం సమర్పించిన సమాచారంలో ఏ చిన్న అసౌకర్యం ఉన్నా మళ్ళీ మిమ్మల్ని గైడ్ చేస్తారో అధికారులు, లేదా ఆ సమాచారంలో ఏదైనా లోపం ఉన్నా దాన్ని ఎలా సరిదిద్దాలో సలహా ఇస్తారు. ప్రత్యక్ష లాటరీ ఆధారిత కేటాయింపుతో దరఖాస్తు, తాత్కాలిక కేటాయింపు అప్పుడు ₹1,00,000, ఆర్సీసీ నిర్మాణ సమయంలో 2 లక్షలు, ఫినిషింగ్ దశలో 2 లక్షలు, అలాంటి ఇంకా ఇతర రుసుములేమీ లేకుండా పూర్తి అప్పగింతకు సిద్ధంగా ఉండేలా వేద పండితుల ఆశీర్వచనంతో భూమి పూజ జరుగుతోంది. భూమి పూజలో ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్స్, ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్ మనకు భూమాత అందిస్తున్న ఒక గూడు ఇల్లు. ఇల్లంటే ఎవరికి కల కాదు, అది ప్రతి వ్యక్తికి ఒక కనీస అవసరం అని భావించిన ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఒక విప్లవాత్మక పథకంగా మనకు అందించింది. ఈ క్యూరు ప్రాంతంలో ఇందిరమ్మ నిర్మాణానికి ప్రతిపాదించిన ప్రాంతాలు మీ అందరికీ తెలుసు. కేపీహెచ్బి కాలనీ, బండ్లగూడ ఎల్ఐజీ కాలనీ, కౌకూరు, పోచారం ఎల్ఐజీ కాలనీ, రాయదుర్గం, హకీంపేట దర్గా, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కాలనీ, మైలార్దేవ్పల్లి, జలపల్లి, గాజుల రామారం, రెడ్ హిల్స్ అండ్ నీలోఫర్ హాస్పిటల్, నంది ముసలిగూడ, సిటీ పోలీస్ లైన్ సంబర్పేట్, పాటిగడ్డ, బోయింపల్లి, గడ్డి అన్నారం, ఆర్ఎండి కాలనీ, కుల్సుంపుర పోలీస్ క్వార్టర్స్, ఇలా నగరంలో అటు ముంబై వైపు, ఇటు వరంగల్ వైపు, విజయవాడ వైపు, శ్రీశైలం వైపు, హైదరాబాద్ మహానగరం నలువైపులా ఉండే అవసరంలో ఉన్నవారికి ఒక ఆశ్రయం కల్పించేందుకు, ఈ యాజమాన్య హక్కుల రిజర్వేషన్ అందించేందుకు, ఇందులో షెడ్యూల్డ్ కులాల వారికి
14%, షెడ్యూల్ తెగల వారికి 5%, వెనుకబడిన తరగతులకు 16%, అలాగే దివ్యాంగులకు 5%, మరి ప్రభుత్వ అవుట్సోర్సింగ్ 4వ తరగతి ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులకు 10%. ఇలాంటి తెలంగాణ ప్రభుత్వ గృహ నిర్మాణ మండలి కార్యదర్శి ఐఏఎస్ అధికారి విపి గౌతమ్ గారు ఆనరబుల్ సీఎం గారికి, గృహ నిర్మాణ అమాత్యులకు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధరబాబు గారికి, వెనుకబడిన తరగతుల సంక్షేమం హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధరబాబు గారు, హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అలాగే మన సీఎంఓ సీనియర్ అధికారి శ్రీధర్ గారు, గౌతమ్ గారు, ఇంకా ఎందరో సీనియర్ అధికారులు, స్థానిక శాసనసభ్యులు, ధన్యవాదాలు. నాదస్వరాన్ని మించిన ఆనందంగా చప్పట్లతో మీరు మీ శుభం పలుకుతున్నారు. వెల్ బిగన్ ఈజ్ హాఫ్ డన్ అన్నారు. మరి ఈరోజు మీ అందరి సమక్షంలో ముఖ్యమంత్రి గారు ఆరంభించిన పండక్కి మరోమారు గట్టిగా